ఒకడు కన్వర్ట్ అయ్యేవాడు హిందూనే, ఒక లిబరల్ హిందూనే, ఒక సెక్యులర్ హిందూనే, ఒక ముస్లిం కిందో క్రిస్టియన్ కిందో కన్వర్ట్ అయ్యేవాడు హిందూనే. ఒక హిందూకు ప్రాబ్లం ఉంటే తోడు రాని వాడు కూడా హిందూనే. కానీ ఇప్పుడు మారుతుంది, బీజేపీ వచ్చిన తర్వాత 2014 తర్వాత నుంచి నెరేటివ్ అనేది మారుతుంది. అండ్ కాపాడుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి, మన రిలీజియన్ ని మనం కాపాడుకోవాలి అన్న భయం, బేసికల్లీ భయం నుంచి వచ్చిన బాధ్యత ఇదంతా. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా చూస్తుంటే బేసికల్లీ కళ్ళు తెరుచుకున్నారు. ఇప్పుడు రైటిస్ట్ ఐడియాలజీ కూడా పెరుగుతుంది. కానీ ఇదివరకు రోజుల్లో రైటిస్ట్ వాళ్ళు చాలా తక్కువ ఉండేవాళ్ళు. ఎవరు చూసినా లెఫ్టిస్ట్ ఐడియాలజీనే. అందరూ ఈ కమ్యూనిస్టులు కావచ్చు, వీళ్ళందరూ హిందువులకి సపోర్ట్ అయితే ఉంటారు, మొత్తము అంతా క్రిస్టియానిటీకి లేకపోతే ఇస్లాం కి వీటికే సపోర్ట్ ఉంటారు. అప్పుడు రైటిస్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళేమో ఎందుకులే మనకి అన్నట్టు గొడవ పడే వాళ్ళు కాదు బేసికల్లీ. అయితే ఇప్పుడు పెరగటంతో ఈ తులసి చందు ఆమె, నేను బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఆమె మీడియా హౌస్ లో పనిచేసేది, కాకపోతే డెస్క్ జాబ్ కింద చేసేది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని వస్తుంది. ఆమె ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్తుంది. కానీ షీఈ్ అ వెరీ గుడ్ స్టోరీ టెల్లర్. లైక్ మన స్కూల్లో చెప్తారు కదా, వీళ్ళు బాబర్లు అక్బర్లు, వీళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళు ఇంత చేశారు, అమెరికా వాళ్ళు వచ్చారు, అమెరికా వాళ్ళు అదే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళే మనకి లైన్లు వేశారు, ఏది ట్రాక్స్ వేశారు, లేకపోతే మన దేశం ఇంత డెవలప్ అయి ఉండేది కాదు అని ఆమె అక్కడే ఉండిపోయింది. అదే గొప్ప అనుకొని షీఈస్ టెల్లింగ్ సంథింగ్ ఆన్ దట్.